తయారు చేసినప్పుడు ఒక డిఫెక్ట్ పీస్ వస్తుంది. మనం కొనుక్కున్నాం కాబట్టి ఇంట్లోనే పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. అసలు ఇప్పుడు మనం పెళ్ళి కలిసి ఉండటము, థింగ్స్ని మార్చినంత ఈజీగా పార్ట్నర్స్ని మార్చలేం కదా. నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. అసలు మీకు ఇంకా పెళ్ళి దాని పుట్టుపూర్వతరాలకు వెళ్తే కనుక సృష్టి మొదలైన దగ్గర నుంచి, సహజాతాలు మొదలైన దగ్గర నుంచి, అంటే ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండటం మొదలెట్టిన దగ్గర నుంచి ఆ ఇద్దరు మనుషులు వాళ్ళ జీవితకాలం కలిసే ఉండాలి, కలిసే ఉంటారు అనేది ఎక్కడా రాసి లేదు. అలా ఉండాలనుకోవటం మూర్ఖత్వం. అంటే ఏ ఒక్కరి ఇంట్రెస్ట్లో కాపాడటం కోసమే మనం ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఇప్పుడు తాగుబోతు భర్తను భరించాలా? లేదు గయ్యాళి భార్యను భరించాలా? అక్కర్లేదు. ఇప్పుడు నేను పాపం కానీ సొసైటీలో 90% భరిస్తున్నారు, పిల్లల కోసము, సమాజం కోసము, పెద్దవాళ్ళ కోసము, వేరే ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, బూతులు ఉన్నాయి మన సమాజంలో. ఈ బూతులు నా చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచో మాటలు వచ్చిన దగ్గర నుంచి బూతులు మాట్లాడుతున్నారు కదండి. సహిస్తాము చెప్పండి? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని సహించం కదా. రిలేషన్షిప్స్ కూడా ఇంతే. మనకి ఇది కష్టం అనిపిస్తుంది, మనం ఇది మూవ్ ఆన్ కాలేము. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా రెండో వ్యక్తి లేడు అనుకోవడం కంటే కూడా రెండో మనిషిని భరించడం కష్టం అనే పాయింట్. ఈ రోజుల్లో ప్రేమ కంటే కన్వీనియన్స్ మ్యారేజెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి అనుకోవచ్చు. డబ్బులు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, వ్యాపారాలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాయి, అలాగే రాజకీయాలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాయి. ఒక రాజకీయ నాయకుడు కూతురికి ఇంకొక రాజకీయ నాయకుడు కొడుక్కి పెళ్లి జరుగుతుంది అంటే ఏంటి? వీళ్ళిద్దరు స్ట్రాంగ్ అవుతారు. ఒక పెద్ద వ్యాపారస్తుడు కొడుక్కి ఒక పెద్ద వ్యాపారస్తుడు కూతురికి పెళ్లిళ్ళు జరుగుతాయి. అవి వ్యాపార పెళ్లిళ్ళు జరుగుతాయి. ఒకప్పుడు రాజులు ఈ రాజు పిల్లలకి ఆ రాజు పిల్లలకి పెళ్లి చేస్తే వీళ్ళు బలంగా తయారయ్యేవాళ్ళు. అందుకని పెళ్ళిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే దానికంటే కూడా పెళ్లి అనేది ఒక సామాజిక అవసరం అండి. ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ సమస్య, ఈ వ్యవస్థ ఈరోజు ఒడిదుడుకుల్లో ఉంది. ఎందుకంటే మనలో ఎక్కువ సాంకేతికత వచ్చేసింది. ఈ టెక్నాలజీ దాన్ని విప్లవం అంటున్నారు కానీ దాన్ని నేను విస్ఫోటనంగా చూస్తాను. ఈ విస్ఫోటనం వచ్చేసింది. ఇది ఏమైపోతుంది? మనుషుల్ని మనుషుల్లాగా ఉండనివ్వట్లేదు. అంటే ఒకప్పుడు మనుషులు చాలా గొప్పగా ఉన్నారని కాదు, ఎంతో కొంత మంచిగా ఉన్నది కూడా ఇదైపోయేలాగా తయారైంది వాళ్ళ సమాజం. ఈ పరిస్థితుల్లో విడాకులు తీసుకోవడము అనేది, తీసుకోవడం కరెక్టా కాదా అనే ఒక చర్చ పెట్టడము, ఆడపిల్లకి విద్య అవసరమా కాదా అనే చర్చ పెట్టినంత ఒకప్పుడు నా చిన్నప్పుడు పెట్టేవాళ్ళు. అలాగే ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత స్త్రీ ఉద్యోగం చెయ్యాలా వద్దా అనే చర్చ. ఇప్పుడు స్త్రీ విడాకులు కోరుకుంటుంది లేదు అనుకుంటే ఎప్పుడు వచ్చిందండి విడాకుల చట్టం? అసలు ఎప్పుడో వచ్చింది విడాకుల చట్టం. చట్టం వచ్చింది అన్నప్పుడు అది అవసరం అయితేనే చట్టాలు వస్తాయి, ఒట్టిగా రావు. సరదా కొద్దీ చట్టాలు రావు. చట్టం వచ్చింది అన్నప్పుడు దాని అవసరం పడినప్పుడు మనం దాన్ని వాడుకుంటారు. అది ఆ వ్యక్తుల ఇష్టాలకి, వాళ్ళ పరిస్థితులను బట్టి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఆ పెళ్లిలోనే ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళకి ఆర్థిక పరంగా వాళ్ళు ఒడిదుడుకులను ఎదుర్కోలేకను, సమాజపరంగా ఒడిదుడుకులు ఎదుర్కోలేకను, అలాగే తెలిసిన దెయ్యం కన్నా తెలియని ఏదో సామెతుంది, ఎలా వీడేంటో తెలిసిపోయాడు కదా సరే వీడితోటి ఎట్లా కొట్లా చద్దాము అనుకుంటారు. నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజెల్. అది అర్థమైంది కదా. అందుకని అలా కలిసి ఉంటారు. ఇప్పుడు కలిసి ఉన్న పెళ్లి అనేది పూర్తిగా మేడం ఇందాక చెప్పారు, ఖచ్చితంగా సంతోషాన్నే ఇస్తుంది, ఖచ్చితంగా మనకి అసలు మన ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. పెళ్లి అనేది భూతల స్వర్గము, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ ఆలోచించడం మానేసేయాలి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సాగుతుంది అని ఎవరన్నా రాసిస్తారా? ఒక పెళ్లి ఖచ్చితంగా ఏమైనా సరే ఎన్ని కండిషన్స్లో అయినా ఈ పెళ్లి చివరి వరకు నిలబడుతుంది. కానీ పెళ్లికి వెళ్ళిన ప్రతిసారి మనం ఏం చెప్తాము? మీరు నిండు నూరేళ్లు ఉండాలనే దీవిస్తాం, ఉండాలనే కోరుకుంటాం. చేసుకునే వాళ్ళు కూడా అలాగే చేసుకుంటారు. ఇది రేపో ఎల్లుండో పెటాకులు అయ్యే పెళ్లి అని అనుకోరు.
కానీ పరిస్థితులు వచ్చినప్పుడు తప్పదు విడాకులు తీసుకోవటం. సామాన్య ప్రజలు కూడా చాలా సింపుల్గా విడాకులు తీసుకుంటున్నారు ఈరోజు. ఏ తండ్రి కూడా నా పరువు కోసం నువ్వు ఉండమ్మా, అక్కడ నా కోసం నువ్వు ఉండమ్మా అని తండ్రులు చాలామంది చెప్పట్లేదు. అవునా, నీకు ఇబ్బందిగా ఉందా, ట్రై చెయ్యని చెప్తున్నారు. ట్రై చేసిన తర్వాత పైగా అసలు మేము ఈ పెళ్ళిళ్ళ గురించి పదే పదే చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తున్నాం. ఒక్కవేళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా కౌన్సిలింగ్ చేస్తారు. ఐ థింక్ ఆవిడ నాకు తెలుసు, ఇంతకు ముందు కూడా కలిసాం మేము. అయితే కదా, అయితే మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఒక పెళ్ళి వద్దు అనుకోగానే, నచ్చలేదు అనుకోగానే వెంటనే తీసి పారేయద్దు. ఇదేమి ఎగ్జామ్ కాదు డ్రాప్ చేసి ఇంటికి వచ్చేయడానికి. మీరు ప్రయత్నం చెయ్యండి, ట్రై చెయ్యండి. అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత విడాకులు తీసుకోండి. ఇప్పుడు సమంత కూడా నాగ చైతన్యతోటి ఏ ప్రయత్నం చేయకుండానే, ఏ నెగోషియేషన్ లేకోకుండానే ఆల్ ఆఫ్ ఒక నైట్ డెసిషన్ తీసేసుకుని బయటకు వచ్చేసిందని అనుకోవద్దు. చాలా జరుగుంటాయి వాళ్ళ మధ్యలో. కాకపోతే ఇక్కడ బాధాకరం, మీరు ఇందాక ఓ ప్రశ్న వేశారు, ఏంటి ఆడవాళ్ళ విడాకుల గురించే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారు అని. ఎందుకంటే ఆడవాళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ ఈ సమాజంలో. ఆ రోజు కూడా సమంతాన్ని ఏమన్నారు, అక్కనేని లాంటి కుటుంబాన్ని వదులుకుని నువ్వు బయటకు వచ్చేసావా అని మాట్లాడారు. అక్కడ అక్కనేని కుటుంబమా, ఆ కిరీటమా కాదు. అక్కడ తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్, తన సంతోషం ఇంపార్టెంట్. అక్కడ ఆ ఉక్కిరి బిక్కిరి ఉండలేకపోయింది. డయానాకు కూడా ఇలాగే జరిగింది కదా, డయానాను కూడా ఇలాగే మాట్లాడారు.